अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। नाज़रीन, मैं आपका मेज़बान हाफ़िज़ मोहम्मद फ़सीहुद्दीन मेदक और आप देख रहे हैं मेदक फास्ट न्यूज़। आइए डालते हैं आज की खबर पर एक नज़र। बीजेपी कायदीन ने सनातन धर्म की खिलाफ वर्जी के खिलाफ उदयनिधि स्टालिन के रवैये पर अपना गुस्सा जाहिर किया। तफसीलात के मुताबिक आज मेदक बीजेपी दफ्तर में मुनक़िदा प्रेस कॉन्फ्रेंस में बीजेपी के ज़िला इंचार्ज डॉक्टर एस मल्ला रेड्डी ने कहा कि हिंदू मज़हब से नफ़रत करना आजकल फ़ैशन बन गया है। उन्होंने कहा कि हिंदू मज़हब नस्ल दर नस्ल चला आ रहा है। उन्होंने मज़ीद कहा कि कदीम ज़माने से चली आने वाली सकाफ़त और रिवायात को महफूज रखना हर एक की ज़िम्मेदारी है। उन्होंने सवाल किया कि क्या इनमें कुरान और बाइबल पर बात करने की किसी को हिम्मत है। उन्होंने कहा कि हिंदू नस्ल को उसकी मजम्मत की जानी चाहिए। उन्होंने कहा कि ऐसे अंदाज में बात करना मुनासिब नहीं है जिससे समाज को चैलेंजेस हो और हम हिंदू मज़हब की तज़लील करने वाले अंदाज में बोलने की शदीद मजम्मत करते हैं और ऐसे लोगों को हिंदू समाज से निकाल बाहर किया जाना चाहिए। इस प्रोग्राम में ज़िला सदर गड्डम श्रीनिवास, रियासती कायदीन कर्नम प्रीनिता, चोला रामचरण यादव के अलावा नाला विजय सुधाकर रेड्डी, रविंदर रेड्डी, रमेश और दीगर बीजेपी कायदीन शरीक रहे। आइए इस सिलसिले में एक तफसीली रिपोर्ट आप हजरात के पेश है। రకరకాలైనటువంటి మాటలతో హిందూ ధర్మాన్ని ద్వేషించడం, వ్యతిరేకించడం, అదేవిధంగా వ్యతిరేకంగా మాట్లాడడం ఈనాడు కొంతమంది రాజకీయ నాయకులకు ఫ్యాషనైంది. సనాతన ధర్మం అనేది అనాదిగా వస్తున్నటువంటి ఒక హిందూ ధర్మం. హిందూ అనేది ఒక మతం కాదు, ఒక ధర్మం, అది ఒక జీవన విధానం అనేది మనం తరతరాలను చెప్తాం. హిందూ ధర్మంలో కొన్ని రుగ్మతలు ఉన్నాయి, లోపాలు ఉన్నాయి. అవి కాదనడం లేదు. కుల వివక్ష, కులాల మధ్య అంతరం, ఇవి ఎట్టి పరిస్థితుల్లో పోవాల్సిందే. రాజ్యాంగంలో కూడా కుల వివక్షను, అంటరానితనాన్ని మనము మహాపాపంగా వర్ణించినాం. దాని మీద ఎవరైనా ఇటువంటి దాన్ని పాటిస్తే శిక్ష కూడా గురవుతుంది. ఇటువంటి సందర్భంలో స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలు అయింది. మరి మనం రాజ్యాంగం నుంచి కూడా 73 సంవత్సరాలు అయింది. ఇప్పుడు కూడా ఈ రకంగా మాట్లాడడం ఏదైతుందో దీన్ని హిందూ జాతి కూడా తీవ్రంగా ఖండించవలసినటువంటి అవసరం ఉంది. అనాదిగా వస్తున్నటువంటి ఆచారాలు, మన యొక్క వారసత్వ సంపద, మన సంస్కృతి, మన సాంప్రదాయాలు ఇవన్నీ కూడా కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ ఉన్నటువంటి లోపాలను సర్దిద్దుకోవాల్సినటువంటి, సంస్కరించుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఒకప్పుడు సతీ సహగమనం ఉండే, బాల్య వివాహాలు ఉండే, అదేవిధంగా అంటరానితనం అనేది ఇప్పటికి కూడా పాటిస్తారు. బాల్య వివాహాలు కూడా ఇప్పటికి కూడా రాజస్థాన్ లాంటి రాష్ట్రాల్లో ఇప్పటికి కూడా బాల్య వివాహాలు జరుగుతూ ఉంది. దాన్ని సంస్కరించుకోవాలి. ఇవాళ సతీ సహగమనం ఉంది. అదేవిధంగా ఈ యొక్క సామాజికమైనటువంటి ఏవైతే తప్పుడు ఆచారాలు ఉన్నాయో వాటి నుంచి మన యొక్క హిందూ ధర్మం, హిందూ సమాజం అంతా కూడా ఇంచుమించుగా బయటపడి నవతరం వచ్చింది, తరాలు మారిపోతూ ఉన్నాయి. ఇటువంటి సందర్భంలో హిందూ సమాజాన్ని ఏకంగా విమర్శించడం, దాన్ని తప్పుడు మాట అనడం, దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. నీకు ధైర్యం ఉంటే ఒక ఖురాన్ మీద మాట్లాడే ధైర్యం ఉందా? ఒక బైబిల్ మీద మాట్లాడే ధైర్యం ఉందా? వేరే మతాల గురించి మాట్లాడే ధైర్యం ఉందా? దీంట్లో ఉన్నటువంటి తప్పులు ఏమైనా ఉంటే ఎత్తుకోవచ్చు. అందరూ ఎత్తి చూస్తున్నాం, దాన్ని పాటించవచ్చు. అది అందరూ కూడా దాన్ని కట్టుబడుతున్నాం. రాజ్యాంగంలో ఉంది, దానికి అందరూ ఈ విషయం మీద మాట్లాడడం ఏదైతుందో ఇది మొత్తం జాతీయంగా కూడా గర్వించాల్సినటువంటి అవసరం ఉంది. ఇటువంటి వాళ్ళు సమాజంలో సమాజ వ్యతిరేకులు, దేశ వ్యతిరేకులు. వీళ్ళు సమాజంలో చిచ్చు పెట్టడానికి, అదేవిధంగా ప్రజల మధ్యన ఐక్యతను దెబ్బతీయడానికి, హైందవ సమాజాన్ని నిర్మూలించడానికి ఇటువంటి వ్యక్తులు ఉన్నారు. తప్పకుండా హైందవ సమాజం అనేది ఇవాళ ప్రపంచవ్యాప్తంగా మన యొక్క హైందవ సమాజం నుంచి, హిందూ ధర్మం నుంచి వచ్చినటువంటి మతాలు, బౌద్ధ మతం ఏషియా దేశం అంతా కూడా వ్యాపించింది, ఏషియా ఖండం అంతా కూడా వ్యాపించింది. అనేక దేశాలు, ఏషియన్ కంట్రీస్లో ఉన్నది. జైన మతం ఉంది, సిక్కిజం ఉన్నది. ఇవన్నీ కూడా హైందవ ధర్మం నుంచి పుట్టుకొచ్చినటువంటి ఇవన్నీ కూడా ధర్మాలు.
కానీ వేరే మతాలు మనకు వేల సంవత్సరాల చరిత్ర ఉంది. మహాభారతం, రామాయణ కాలం వంటివి 5,000 సంవత్సరాలు 4,000 సంవత్సరాల క్రితం అంటే మన చరిత్రలో పురాణాలు అవన్నీ చెప్తాము. భగవద్గీతలో ఎన్ని గొప్ప విశేషాలు ఉన్నాయో ఇవాళ మనం కాదు బయట వాళ్ళు గుర్తించి చెప్తా ఉన్నాం. ఇటువంటి యొక్క ధర్మాన్ని విద్వేషించడం, విమర్శించడం, ఆరోపించడం, తప్పుడుగా వర్ణించడం, ప్రజలను తప్పుదో పట్టించడం తప్పితే మరొకటి కాదు. ఇది కేవలం ఇటువంటి వాళ్ళు సో కాల్డ్ సెక్యులరిస్ట్, మేము సెక్యులరిస్టం అని చెప్పుకునే కొంతమంది వ్యక్తులు చాలామంది ఈ రకంగా అనేక సంవత్సరాలుగా వ్యవహరిస్తూ ఉన్నారు. అయోధ్య ఒక ఉద్యమం ద్వారా ఇటువంటి వారికి కొంత బుద్ధి చెప్పడం జరిగింది. అయోధ్య అనేది ఒక మహా ఉద్యమం. ఆ ఉద్యమం ద్వారా దేశ ప్రజల్లో వచ్చినటువంటి ఐక్యత, హైందవుల్లో వచ్చినటువంటి ఐక్యత వల్ల కొంత బుద్ధి తెచ్చుకున్నారు. అదేవిధంగా ఇవాళ ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఎటువంటి వారు ఏదైతే తప్పుడు మాట్లాడుతున్నారో వాటిని కూడా తిప్పి కొట్టవలసినటువంటి అవసరం ఉంది, బాధ్యత మన బీజేపీ జిల్లా కార్యాలయంలో పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే స్టాలిన్ హిందూ సనాతన ధర్మాన్ని విమర్శించడం జరిగింది. మరి ఆ విమర్శనకు ధీటుగా బీజేపీ చెప్పడానికి ఈరోజు అన్ని జిల్లా కేంద్రాలలో నిరసన లేదా పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మెదక్ జిల్లాలో జిల్లా కార్యాలయంలో మన జిల్లా ఇన్ఛార్జ్ పెద్దలు డాక్టర్ ఎస్ మల్లారెడ్డి గారు ఈ విలేకరుల సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుతాం. ఆచరిస్తున్నటువంటి వాళ్ళుగా మనందరికీ కూడా వీటిని తీవ్రంగా ఖండించి ఇటువంటి వాళ్ళకు బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం కూడా ఉంది. తగిన శిక్ష కూడా విధించవలసినటువంటి అవసరం ఉంది రాజ్యాంగపరంగా కూడా. కాబట్టి హైందవ ధర్మాన్ని కాపాడుకుంటాం. మన యొక్క చరిత్రను, మన యొక్క పురాణాలు, మన యొక్క ప్రాంతాలు, మన యొక్క వారసత్వ సంపద, మన సాంప్రదాయాలు, మన ఆచార వ్యవహారాలు, ఇవన్నీ మన కట్టుబాట్లు, ఇవన్నీ కూడా మనం కాపాడుకోవాల్సి ఉంటుంది. దాంట్లో లోపాలు సంస్కరించి హిందూ సమాజం సంస్కరించబడింది. అది ఎల్లప్పుడూ నిరంతరం జరుగుతున్నటువంటి ప్రక్రియ. కాబట్టి ఈ హైందవ సంస్కృతి ఏదైతుందో ఇది ప్రపంచంలోనే చాలా గొప్పది. మన నాగరికత చాలా గొప్పది. ప్రపంచ నాగరికతలో మన నాగరికతలో ఉన్నటువంటి గొప్పతనం దేనికి లేదు. ఇవాళ అభివృద్ధి చెందినటువంటి దేశాలు ఏవైతే చెప్పుకుంటున్నాయో వాటిలో ఎక్కడ కూడా ఈ మనకు ఉన్నటువంటి సంవత్సరాలు 1000 సంవత్సరాల చరిత్ర లేదు. కేవలం 100 సంవత్సరాలు మాత్రమే వాళ్ళ చరిత్ర ఉంది. కాబట్టి ఇంత గొప్ప సనాతన ధర్మాన్ని, ఇంత హైందవ మతాన్ని, హైందవ ధర్మాన్ని విమర్శించడం, బాధ్యతలో ఉండి ఒక పదవిలో ఉండి రాజ్యాంగాన్ని కాపాడుతాన్ని ప్రమాణం చేసి ఈ రకంగా మాట్లాడుతున్నారే రాజ్యాంగాన్ని ఉల్లంఘించడం కదా. రాజ్యాంగం ప్రకారం ఏవైతే అంటరానితనం కానీ హైందవ మతంలో ఉన్నటువంటి ఏవైతే దురాచారాలు ఉన్నాయో ఆ దురాచారాలు తప్పు అని చెప్పేసి రాజ్యాంగం ఉంది, వాళ్ళ శిక్ష పడతా ఉంది రాజ్యాంగం చట్టం ప్రకారం. మరి నువ్వు ఇదే రాజ్యాంగాన్ని మీద ప్రమాణం చేసి ఇవాళ ఈ విషయాన్ని ఎలా మాట్లాడుతున్నావు? ఇది దేశద్రోహం కదా, సామాజిక ద్రోహం కదా. కాబట్టి బాధ్యతలో ఉన్నటువంటి ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఉదయనిధి స్టాలిన్ను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలి, అతనికి కఠినమైనటువంటి శిక్ష విధించాలని ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ తరఫున హైందవ సమాజం తరఫున డిమాండ్ చేస్తూ